ఈరోజు ఏ రోజు? గుడ్ ఫ్రైడే, అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన రోజు. ఎందుకు చనిపోయాడో నేను చెప్తాను. 7 మాటలు కాదు, ఎందుకు చచ్చిపోయాడో నేను చెప్తాను. చక్కగా వినండి కొద్ది నిమిషాలు. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినే విషయంలో అజాగ్రత్త వహించామంటే ఖచ్చితంగా మనం విశ్వాసం అనేది రాదు. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వారితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది వింటే. వినలేదు అంటే ఆ సమస్యకు పరిష్కారం దొరకదు. కనుక యేసుక్రీస్తు వారు ఎందుకు చచ్చిపోయాడు? ప్రపంచవ్యాప్తంగా ఇదొక పండగలాగా ఆచరిస్తూ పానకాలు కూడా తాగుతారు. ఒక వ్యక్తి చచ్చిపోయాడు అంటే మన భాషలో బాధే, కానీ ప్రపంచానికి పండగ. ఎందుకు పండగ అంటే చెప్తా కొద్ది మాటలు. చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనం. రాయి బరువు ఇసుక, రాయి బరువు ఇసుక. చాలు. రాయన తర్వాత బరువు లేకుండా ఉంటుందా? ఇసుక భారము. ఏమిటి వీటి అర్థాలు ఉన్నాయి? బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి వాటికి కొన్ని అర్థాలు ఉన్నాయి. వాటిని మనం చక్కగా జాగ్రత్తగా బయటికి తీయాలి పరిశుద్ధాత్మని యొక్క సహాయముతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాయి బరువైంది, ఇసుక భారమైనది. ఎందుకు ఈ మాటలు అంటా ఉన్నాడు అంటే, ఏ భారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు? అపోస్తుల కార్యము 25వ అధ్యాయము 7వ వచనంలో ఈ భారం, ఈ బరువు దేనికి సూచనగా ఉన్నది? పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకములు మోపిరిగాని. ఇప్పుడు చెప్పండి, భారం దేనికి సూచన? పాపానికి సూచనగా ఉన్నది. రాయి బరువు ఇసుక భారం అంటే దేనికి సూచనగా ఉన్నది? ఇది పాపం అనేది ఒక బరువు, పాపం అనేది ఒక భారమైనది. మనం సింపుల్గా చేస్తాం. పాపం అంటే మన దృష్టిలో అంత ఎన్నిక ఉండదు, అంత లెక్క ఉండదు. సరదాగా అనుకుంటాం, ఎంజాయ్కి అనుకుంటాం. కానీ అది రాయి అంత బరువైనది, ఇసుకంత భారమైనది. ఈ పాపం ఎంతైతే చేసుకుంటా వెళ్ళిపోతామో ఆ భారము, బరువు ఎక్కువ అవుద్ది రోజు రోజుకి. అందుకే మోయలేనంత కష్టం తెచ్చిపెట్టుకుంటాడు మనిషి. ఒక తప్పు చేసావంటే ఒక రాయి వచ్చి పడుద్ది, అదొక భారం, బరువు. ఇంకొక తప్పు చేస్తే ఇంకొక రాయి వచ్చి పడుద్ది. ఇలా తప్పులు చేసుకుంటా పోతూ ఉంటే రాళ్ళు పెరుగుతాయి, బరువు ఎక్కువ అవుద్ది. మరి ఈ పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, ఎంత చేసినా సంతోషం ఉండదు. ఈ బరువు, ఈ భారానికి తోకలేడు. అది ఎప్పుడు ఒక వ్యక్తిని వంచుతూ ఉంటుంది. పాపం అనేది భారమైనది. ఎవరు చేశారు బైబిల్ గ్రంథంలో ఇంత భారమైనది అంటే చెప్తా. ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఎవరు చేశారు అనగా, భూమి మీద హవ్వ ఆదామును దేవుడు సృష్టించిన తర్వాత వారికి 2 పిల్లలు పుడతారు, హేబేలు, కయీను. కయీను అంటే పెద్దోడు, హేబేలు చిన్నోడు. ఒకరోజు దేవుని సన్నిధికి అర్పణలు తీసుకొని వస్తారు. దేవుడేమో చిన్నవాడి అర్పణ అంగీకరిస్తాడు, పెద్దవాడిది అంగీకరించడు. ఇందుకు కోపం వచ్చి చిన్నవాడిని చంపేస్తాడు. అంతే. ఏం తెచ్చిపెట్టుకున్నాడో? ఎంతటి భారమో తెలుసా? ఎలాంటి భారమో తెలుసా? ఆడే అంటున్నాడు. ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత. చూసావా ఎంత భారం తెచ్చిపెట్టుకున్నాడో, ఎంత బరువు తెచ్చిపెట్టుకున్నాడో.
ఎంత మోయలేనంటా ఉన్నాడో. ఎవరు చేసిన పాపం ఇది? ఆయన చేసుకున్నదే. మరి ఆయన చేసుకున్న తప్పును పాపాన్ని ఆయనే మోయలేని అంటున్నాడు. అంటే రాయి ఎంత పెద్దదైందో చూడు మా, అర్థమైందా? ఆయన చేసుకున్న తప్పు ఆయన మీదకు వచ్చేసరికి నేను భరించలేను. మరి ఈ చొప్పును చూసుకుంటా పోతే మన పాపాన్ని కూడా మనం మోయలేం. మన పాపం రాళ్లతో తూకం వేస్తే అంత బరువు మన మీద పెట్టాలి. కయ్యనులాగా మనం కూడా అనాలన్నమాట. ఏమనంటే నేను భరించలేను, ఆ బరువు నేను మోయలేను, ఆ భారం నేను భరించలేను అనాలి మనం. పాపం అంటే ఏమనుకున్నాం? అవలేలు అయిపోయింది, ఈరోజు సరదా అయిపోయింది, ఈరోజు ముచ్చట అయిపోయింది, ఎగతాళి అయిపోయింది, సింపుల్ అయిపోయింది. మరి ఈయన కూడా తప్పు చేశాడు, నరహత్య చేశాడు. దేవుడు అడిగితే నీ తమ్ముడు ఏడి అంటే నా తమ్ముడికి నేను కావాలా అని దేవుడికే విరోధంగా సమాధానం చెప్తున్నాడు కోపంతో. దేవుడు అన్నాడు అంటే ఏమన్నాడు అంటే, ఇదిగో నీ తప్పు నేను కొలతేస్తే, నీ పాపానికి నేను భారాన్ని పెడితే ఎంతుందో తెలుసా? భరించలేనంత తెచ్చి పెట్టుకున్నావు. మనం కూడా ఒక సహోదరుని ద్వేషించి నరహత్యను తెచ్చిపెట్టుకుంటే భారమే అది. మనం కూడా ఒక పాపాన్ని తెచ్చిపెట్టుకుంటే ఆ రాళ్ల రూపంలో, ఇసుక రూపంలో ఎక్కువయ్యి బరువుగా, భారంగా మనల్ని ప్రతిరోజు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అందుకని మనశ్శాంతి లేదు, అందుకని సంతోషం లేదు అంటా ఉంటాం. అందుకని ఎంత చేసినా కానీ, చేసినోడిని చేసినట్లే ఉన్నా కానీ నాకు సంతోషం లేదు. తింటా ఉన్నా కానీ వంట పట్టట్లేదు. ఏదో బాధ, ఏదో దిగులు, ఏదో లేదని వేదన. ఏమిటి? బరువు వచ్చి ఎప్పుడు వేధిస్తూ ఉన్నది. బరువు లక్షణం ఏమిటంటే వేదన, బాధ పెట్టడమే దాని లక్షణం. ఆయనే అంటున్నాడు నేను భరించలేను అంటున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, ఆయన చేసిన తప్పుకి కొలతేస్తే భారం భరించలేనంత రాయి కూర్చుంది. మనం చేసిన తప్పును మనంగిన దేవుడు కొలతేసి ఇస్తే మనం ఏమంటామంటే ఇదే అంటాం మనం కూడా. వామ్మో బిడ్డా, నీవు చేసిన తప్పుని నేను కొలతేసి ఇసుక రూపంలో లేకపోతే రాళ్ల రూపంలో ఇచ్చాను అనుకో, నీ రియాక్షన్ ఎట్టుంటుందంటే మోయలేవు. ఒక నరుడు చేసిన తప్పు ఆయనే మోయలేనంటే ఈ ప్రపంచంలో చేసిన వాళ్ళందరూ తప్పులు ఎవరు మోయాలా? ఎన్ని రాళ్ళు అయ్యి మరి? అర్థమైందా? సింపుల్గా ఒక బూతు మాట్లాడాను అనుకో, కొంత ఇసుకొచ్చి పడుద్ది, రాయే కాదు అది కూడా. ఇంకొంచెం తప్పు చేశాను అనుకో, ఇంకొంచెం బరువు వచ్చి పడుద్ది. అది పాపం అంటే. పాపం బరువుతో పోల్చబడ్డదే. నువ్వు ఎంత దూరంగా ఉంటావో అంత తేలిగ్గా ఉంటావు. చాలామంది గుండె భారంగా ఉంది, చాలామంది భారంతో ఉన్నాను అంటారు. ఎందుకో తెలుసా? తేలిక లేదు, బరువు వచ్చి పడ్డదే. ఈ బరువు ఏం చేసిందో తెలుసా? ఎందుకురా నీ బతుకు చచ్చిపోరాదు, అది లేదు ఇది లేదు, ఎందుకు బతుకుతున్నావు అని ప్రతిరోజు మన ప్రాణాన్ని తీసేసుకునేటట్లు చేస్తుంది. మనకు బ్రతుకు మీద ఆశ లేకుండా చేస్తుంది. మన జీవితమే వ్యర్థం అనేటట్లు చేస్తుంది. ఈరోజు యవనస్తులు, పెద్దలు ఎంతోమంది ఈ పాప భారాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు మోయలేనంత. దేవుడు అంటా ఉన్నాడు, కయ్యను చేసిన తప్పుని నేను మోయలేను. మరి ఎందుకు చేసుకున్న తప్పు? ఎందుకు తెచ్చిపెట్టుకున్నావు ఆ భారాన్ని? అదేదో ముందే జాగ్రత్త పడితే బాగుండేదేగా. మా చదువుకుంటున్న పిల్లలు, పెద్దోళ్ళు, ప్రేమలు ఎక్కువైపోయినాయి ఈ లోకంలో. ప్రేమలో, మోహపు ప్రేమలో ఆ సినిమాలు చూడటం, ఆ సీరియల్ చూడటం, స్నేహాలు చూడటం, రాయటం, చీటింగులు, చాటింగులు. పిల్లలకు భయాలు లేకుండా పోయినాయి. ఏమి చూస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో తెలియటల్లా. హద్దు మీరిపోయిన వస్త్రధరణ, హద్దు మీరిపోయిన ప్రవర్తన. వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. అది రోజు రోజుకి భారాన్ని తెచ్చిపెట్టి ఎటు చూసినా చిక్కుల్లో ఉంచుద్ది. రాయి బరువు, ఇసుక భారం, అది ఎప్పుడు కురంగదీస్తూ ఉంటుంది. నీ ఎదుగుదలని, నీ పరిశుద్ధతని, నీ పేరు ప్రతిష్టతలని, నీ ఆయుష్ని, నీ ఆరోగ్యాన్ని నలగొట్టుద్దనమాట. అనగొడతా ఉంటుంది.
మరి రాయి మీద పెట్టుకుంటే రాయి లక్షణం ఎప్పుడు వంచటమేగా. ఆరోగ్యం ఉండదు, పోద్ది. ఆయుష్ ఉండదు, పోద్ది. పరువు ప్రతిష్టలు ఉండవు, పోతాయి. ఇంకెందుకు ఆ బ్రతుకు, ఇంకెందుకు ఆ జీవితం? కాబట్టి కయీను చేసిన తప్పుకి దేవుడు అంటా ఉన్నాడు, శిక్ష ఎంత రాయి కూర్చుందో చూడు. మరి తేలిక ఎవరు చేయాలి, ఎవరు విడిపించాలి? ఆదాం వల్ల కాదు, హవ్వ వల్ల కాదు, అమ్మా నాన్న కూడా వల్ల కాదు ఆయన్ని విడిపించాలంటే. ఇలాంటి బ్రతుకులు ఈ రోజుల్లో చాలా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ విడిపించాలంటే ఎవడి వల్ల కాదు. చూడు, లేఖనం ఏమంటుంది? 49వ కీర్తన 7 నుంచి, ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని, అంటే ఆ రాయి తీసేయగలిగిన శక్తి ఎవడికి లేదు. మనం అనుకుంటాం, మా అమ్ముందిలే, మా నాన్న ఉన్నలే, నా ప్రాణ స్నేహితుడు ఉన్నలే, నాకు డబ్బు ఉందిలే, నాకు ఆస్తులు ఉన్నాయిలే, మనం అనుకుంటాం. అవన్నీ పక్కన పెడితే ఆ పాపం అనే బండ, రాయి, ఆ భారం అనే ఇసుక పోదు, కొంచెం కూడా పోదు. అలా అయిపోయారమ్మ నరుళ్ళు. అర్థమైందా? మొదట తాను చేసుకున్న పాపాన్ని భరించలేకుండా ఉన్నది ఎవరో? నేను భరింపలేను, నోరేగా తేరగొచ్చింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. కొలత తీసి పెడితే అమ్మో ఆవేశపడొద్దు. అందుకే ఆదికాండం 18వ అధ్యాయము 20వ వచనంలో ఎవరున్నారు? మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గుర్చిన మరో గొప్పది గనుకను వాటి పాపము. చూసావా కయీనేమో నా పాపం భారమైంది, నేను మోయలేను అంటున్నాడు. సొదొమ గొమొర్రా అనే పట్టణాలు ఉన్నాయి, నీతి లేదు, న్యాయం లేదు, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చెడిపోయినోళ్లే, అందరూ పాడైపోయినోళ్లే, అందరూ బలత్కారులే, అందరూ దోషులే. ఆ పాపం అంట భారంగా ఉందంట. దేవుడు అంటాడు, ఆ పట్టణంలో 10 మంది కరెక్ట్గా ఉన్న వాళ్ళందరిని రక్షిస్తానంటాడు. ఉన్నారా? పట్టణాలు ఎలా ఉన్నాయి ఈ రోజుల్లో? ఒక మనిషి ఏమో ఆ మనిషి కొలతేస్తే పాపం మొయ్యలేకపోతున్నా ఫస్ట్. మరి పట్టణం అన్నా బాగున్నదా అంటే ఆ పట్టణంలో 10 మంది లేరంట. 10 మంది ఉంటే ఈ భారం వాళ్ళు భరించేవాళ్ళే లేరు, అందరూ చెడిపోయారు. మరి ఈరోజు పట్టణాలు ఎలా ఉన్నాయి? తనమన ఏమి లేదాడా, తనమన ఏమి లేదాడా, డబ్బు. అయ్యా తప్పు కదా అంటే భలే చెప్పినవిలే, ఇవన్నీ మాటలే. డబ్బు ప్రతి చోట పాపం పొంచి ఉంది, భారం పొంచి ఉంది. కనుక దేవుడు పట్టణాలను చూస్తుంటే నరహంతకులు అడుగుజాళ్ళ కనపడుతున్నాయి, వ్యభిచారులు అడుగుజాళ్ళ కనపడుతున్నాయి, లంచగొండులు అడుగుజాళ్ళ కనపడతా ఉన్నాయి. పట్టణాలు పాడైపోయాయి. ఒక్కడైనా ఉంటాడా? భారం మోసేవాడని ఎదురు చూస్తుంటే ఒక్కడైనా ఉంటాడా? ఈ పట్టణాన్ని కాపాడే ఆ శక్తి, ఆ బలము, ఆ ప్రభావం కలిగినాడు ఒక్కడైనా ఉంటాడా? వాళ్ళు చావకుండా ఉండాలి అంటే ఇల్లు వెతికినా, గడప వెతికినా ఒక్కడ కనపట్టలేదంట. అంటే పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ పాపాన్ని మోయగలిగే వ్యక్తి ఒక్కడో లేడు. మరి ఏం చేయాలా? పాపానికి జీతం మరణం, అందరూ చచ్చిపోవాలి, పాతాళానికి వెళ్ళాలా. మరి దేవుడు నరుణ్ణి సృష్టించాడు కనుక వాళ్ళందరూ పాతాళానికి వెళ్ళిపోవాల్సిందని ఎట్లా బ్రతుకులు? మరి ఆది నుంచి అట్లా ఉన్నాయి మన బ్రతుకులు. ఆది నుంచి రక్షించేవాడు ఎవరు లేరు. కయ్యను వ్యక్తిగతంగా చూస్తే అట్లయిపోయాడు, పట్టణాలు చూస్తే అట్లయిపోయాయి. ఎలా ఉన్నాయి మన ప్రాంతాలు, మన ఇళ్ళు? పాపం అనే రాయితో భారంగా ఉన్నవా అమ్మా?
పాపం లేనోడు ఎలా ఉంటాడో తెలుసా? గంతులేస్తాడు, లేడి పిల్లవాలే, తేలిగ్గా ఉంటుంది శరీరం. పాపం ఉన్న వ్యక్తి లేదు, ఏంది నీ ముఖం ఏంది ఎట్లా ఉంది, బాధ, ఏంది నీ ఫేస్ అలా ఉంది, ఏంది ఏమైంది, బాగానే ఉన్నా, లోపల బాధ. ఎందుకు అలా ఉన్నది అంటే భారం వచ్చి పడ్డదే, బరువు వచ్చి పడ్డదే. దాన్ని మోయగలిగి ప్రాయశ్చిత్తం చేయగలిగినాడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. అందుకే సొదొమ గొమొర్రాలను కాపాడగలిగిన శక్తి ఎవరికన్నా ఉన్నదా? ఇందులో బలాజ్యులు ఉన్నారు, ఆస్తిపరులు ఉన్నారు, ఇందులో రైతులు అందరూ ఉన్నారు. ఒక్కళ్ళన కాపాడగలరా అని దేవుడు చూస్తుంటే ఒక్కళ్ళు లేరంట. అందుకని కయ్యను అయిపోయాడు, సొదొమ గొమొర్రా అంటే ఆది నుంచి పాపాన్ని మోయగలిగి ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. అందుకే రాయి బరువు, ఇసుక భారం. పక్కోళ్ళు లేదని చెప్పారంటే గబిక్కన పోయి చేయేసారు, అది మన భారం, మనకు వస్తుంది భారం. అది తేరగా వస్తున్నాయని పాపం సొమ్మును పట్టుకున్నాం అనుకో, భారం. ఎన్ని రాళ్ళు కూర్చుకుంటున్నావు? లోకపరమైన సామెత ఏంటంటే 4 రాళ్ళు వెనకేసావా, వాళ్ళేమో డబ్బులు అంటారు. ఆ రాళ్ళు ఏమైనా ఏ రాళ్ళు అయ్యి, అన్యాయపు రాళ్ళు వెనకేసుకుంటే బరువు అది. ఆ రాళ్ళు అనుకుంటున్నావా? కాదు, పాపమే ఒక రాయి. ఎన్ని రాళ్ళు తెచ్చి పెట్టుకున్నావు ఇప్పుడు? కనీసం 3 పూట్ల తిని ప్రశాంతంగా ఉంటున్నావా, హ్యాపీగా ఉంటున్నావా? అది లేనప్పుడు ఎందుకు? అది లేనప్పుడు ఆ బ్రతుకు ఎందుకు? ఆ జీవితం ఎందుకు? సత్య నరకానికి పోవాలి కదా. ఈ జీవితంలో సాధించింది అదేనా? ఈ బ్రతుకులో సాధించింది అదేనా? ఈ జీవితంలో సుఖ సంతోషాలు అవేనా? అవి కాదే. స్వేచ్ఛ స్వతంత్రాలు దేవుడిస్తే అది కూడా లేకుండా పోయినాయి. కయ్యను సొదొమ గొమొర్రా లాగా వాటి పాపం అంటే భారం అయిపోయిందంట. నిన్ను చెడగొడుతున్న వాళ్ళు నీ పాప భారాన్ని మోయమంటే మోయరు. నిన్ను పాడు చేస్తున్న వాళ్ళు, నీకు చెడు చెప్పేవాళ్ళు, నిన్ను ప్రేరేపించేవాళ్ళు, ఆకర్షించేవాళ్ళు నీ భారాన్ని తీసేయమంటే తీసేయలేరు ఇంచ కూడా. మరి ఎందుకు ఒకళ్ళ కోసం మనం ఎందుకు బరువును తెచ్చిపెట్టుకోవాలి? వినండి వాక్యం వినండి. డబ్బు కోసం వాళ్ళు ఎట్లా నటిస్తారు. అవి చూసి లేనిపోయిన ఆలోచనలు చెడగొట్టుకుంటే భారం మనకొచ్చి పడుతుంది. మరి భారమే, అది బరువే. మరి అది ఇప్పుడు ఎవరో వ్యక్తిగతంగా కయ్యను భరించలేని అంటున్నాడు, సొదొమ గొమొర్రాలు కూడా పట్టణం అంతా మోయగలదా, ఆ పట్టణం అంతా భరించగలదా అంటే ఆ పట్టణం కూడా నా వల్ల కాదు, ఒక్కడ లేడు అంటా ఉన్నది. మరి ఏం చేయాలి? పరిస్థితులు, జీవితాలు అట్ట అయిపోతున్నాయి. పాపం అంటే ఏం అర్థం కావట్లేదు నరుడికి. మనం ఎవరో లేనప్పుడు చేసిన తప్పు కూడా ఖచ్చితంగా అది మన మీద బరువు అయిద్ది. మనం అనుకుంటాం ఎవరు చూడట్లేదని, కానీ ఆ పాపం బరువై కూర్చుంటుంది. అందుకే ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఆది నుంచి ఇలా అయిపోయారు కాబట్టి భక్తిపరుడైన మోస్తడా అని దేవుడు చూశాడు, భక్తుడైన మోస్తడా అని దేవుడు చూశాడు. చూస్తే ఆ భారం మోషే మీద పెడితేసరికి మోషే ఏమంటున్నాడు? సంఖ్యాకాండం 11వ అధ్యాయము 13-14 వచనాలు. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 14 చదవండి. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకెక్కడిది? వారు నన్ను చూసి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయుటకు నా వలన అది భక్తుడైనా మోస్తాడేమోనని చూస్తే భక్తుడేమంటాడో, నేను మోయలేను. ఇదేంది? కయ్యను ఆయన పాపం ఆయన మోసుకోలేకపోతున్నాడు, సొదొమ గొమొర్రా పట్టణం ఆ పాపం వాళ్ళు మోసుకోలేకపోతున్నారు. పోనీ భక్తిపరుడా నువ్వైనా మోయాయా అంటే మోషే అంతటోడు సముద్రాన్ని చీల్చినోడు ఆ వ్యక్తి కూడా నా వలన కాదు, అది నేను భరించలేని భారం అంటాడు. మరి ఎట్లా మనిషిని ఎలా విడిపించాలి? పాపం ఒక తప్పు చేసాం అక్కడ, మన దృష్టిలో అది అయిపోయింది, కానీ దేవుడి దృష్టిలో అయిపోవాలా, దేవుడి దృష్టిలో అది అయిపోవాలా. అది కొట్టివేయబడితేనే మనకి రక్షణ, లేకపోతే ఆ తప్పుకి నరకానికి వెళ్ళాలి.
మోష అన్న మోస్తుడేమో అని మోష మీద భారం పెడితే భక్తిపరుడైనా భరిస్తుడేమో, భక్తిపరుడి ద్వారానైనా వీళ్ళకి విడుదల వస్తుందేమో అని దేవుడు ఆశపడితే ఆ భక్తిపరుడు కూడా నా వలన కాదు మోయలేని భారం అంటున్నాడు. అంటే మన తల్లిదండ్రులు 24 గంటలు ప్రార్థన చేసినా బిడ్డల పాపాన్ని మోయలేరు, తీసేయలేరు. మరి ఇంకెట్లా నరుని రక్షించుకోవాలి? దేవుడి పోలికతో పుట్టిన నరుణ్ణి ఎలా కాపాడుకోవాలి? దేవుడు ఇంత కష్టపడి సృష్టిస్తే పాతాళానికి వెళ్ళిపోతున్నారు అందరూ, పాపం మింగి వేస్తుంది కదా. మరి ఎవరు రక్షించాలి, ఎవరు కాపాడాలి అంటే దేవుడు తండ్రి ఒక్కటే ఆలోచించాడు. ఏమన్నా తెలుసా? ఈ భూమి మీద ఎవరు రక్షించలేరు వీళ్ళందరినీ, ఎవరి వల్ల కాదో, కానీ ఒక్కళ్ళ వల్ల అవుతుంది. ఎవరు వాళ్ళు? యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం. ఆయనే ఆ రాయిని భరించగలడు, ఆయనే ఆ ఇసుకను భరించగలడు, ఆయనే ఆ మోయగలడు, ఆయనకి ఆ శక్తి ఉంది. ఎవరు ఆయన? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. హల్లెలూయా. ఆయన సమర్థుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన భరించగలడు, ఆయనకున్నది ఆ ప్రభావం. ఆయనే నజరేయుడైన యేసు. చప్పట్ల కూడా దేవుని మహింపరచు. పరిశుద్ధుడైన యేసు, సాతాను తలను చితకగొట్టిన యేసు, ఆయనకున్నది ఆ శక్తి. ఆయనే నువ్వు నేను ఆరాధిస్తున్న యేసు క్రీస్తు వారు. ఆయన మీద మోపిండి దేవుడు. అయ్యా కుమారుడా, కయ్యను తప్పు మోసుకోలేకపోయాడు, పట్టణం పాపం మోసుకోలేకపోతా ఉన్నది, భక్తిపరుడు మోయలేకపోతా ఉన్నాడు. నీ ఒక్కడవే భరించగలవు, నీకొక్కడికి ఆ శక్తి ఉంది. ఎందుకో తెలుసా? నీలో పాపం అనేది లేదు. నువ్వు పరిశుద్ధుడివి. మనిషిగా పుట్టి లోకంలో ఉన్న పాపాన్ని ఎదిరించి సాతానుతో పోరాడి పరిశుద్ధంగా ఉండి నీ రక్తాన్ని చిందిస్తే అప్పుడు నువ్వు సాతాను తలను చితగొట్టగలవు. నీకే ఆ ప్రభావం శక్తి ఉంది అని దేవుడు ఆయన మీద పెట్టిండంట. ఆ బరువుని ఆయన మోసిండు సిలువ ద్వారా. ఇక ఎవరికే గుండె కోసిస్తానన్న ప్రేస్ రాదు. నా హృదయం నీదే అన్న ప్రియుడు రాడు, నా ప్రాణ స్నేహితుడు రాడు, రక్తబంధం చెల్లదు. నాకిష్టమైన హీరో వచ్చి మొయ్యాయంటే కెమెరాల ముందే హీరో. కెమెరాల ముందే ఎప్పుడు ఇదిగో ఎట్టంటే రైలు ఆగుద్ది. మరి రియల్గా అంటే రాడు. ఇలాంటి వాళ్ళని చూసి ఎంతకాలం మోసపోతారో. యేసు మీద పెట్టిండంట ఆ బరువుని. నేను అడుగుతున్నా, ఒక్క కయ్యను పాపమే అంత కొండైతే నేను భరించలేనన్నాడే, మరి భూమి పుట్టినప్పుడు కానీ ఇప్పటి వరకు చచ్చిపోయిన వాళ్ళందరి బరువుని యేసు మీద పెడితే ఆయన ఎంత భరించాలి? అందుకే గెచ్చమనే తోటలో ఏడుస్తుంటే చెమట రక్తంగా వచ్చింది ఆయనకి. రక్షించబడ్డం అంటే సామాన్యమైన విషయం అనుకున్నావా? బాప్తిసం తీసుకున్నావంటే ఆహా అని నువ్వు సంతోషిస్తున్నావేమో. బ్రతికున్న వ్యక్తికి చెమట రంధ్రాలలో రక్తం వస్తుందంటే ఎంత బరువో చూడదే, ఎంత వేదన చూడదే. ఎవరు చేశారా త్యాగం? తల్లిదండ్రుల. ఎవరు చేశారా త్యాగం? నువ్వు ఇష్టపడుతున్నావే దేవుణ్ణి వదిలిపెట్టి లోకాన్నే, వాళ్ళ. ఇలాంటి దేవుణ్ణి వదిలిపెట్టి నీకు ఎలా ఉండబుద్ధి అవుతుంది? ఇలాంటి దేవుడికి మొరపెట్టకుండా, ఆయనతో గడపకుండా, ఆయన సన్నిధికి రాకుండా, ఆయన సన్నిధిలో ఉండకుండా ఎలా ఉంటున్నావు నువ్వు? నిన్ను రక్షించడానికి త్యాగం చేసి బరువు మోసింది ఎవరు? ఆయన. కనుకనే అయ్యా నన్ను రక్షించయ్యా, నన్ను క్షమించయ్యా అంటే క్షమిస్తున్నాడు. ఆయన మోసాడు. ఆయన ఒక్కడ వల్లే అది సాధ్యమైంది.
పాపములు క్షమించుటకు భూమి మీద ఆయన ఒక్కడికి అధికారం ఉంది. హల్లెలూయా. అందుకనే ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో అనగా ఈ ప్రపంచంలో ఉన్న అందరి పాప భారాన్ని కొండైనా ఇసుకైనా ఆయన మీద మోపితే సిలువను మోసి దెబ్బలు తిని నిందలు భరించి ప్రాణమిచ్చి మనల్ని కొన్నాడు ఆయన. పాపానికి శక్తి లేదు, మరణానికి విలువ లేదు, మరణపు ముళ్ళును విరిచినాడు. అంత శక్తి కలిగినోడు. హల్లెలూయా. అందుకనే ఆయన చచ్చిపోయాడంటే దీనికోసం చచ్చిపోయాడు. యేసయ్య ఎందుకు చచ్చిపోయాడు? అందరి ఇళ్ళలో బెల్లం కలెక్ట్ చేసి తీసుకొచ్చి పానకం తాగటానికి. అందుకేగా. అర్థమైందా? కొలత వేసుకోండి, చేసిన తప్పులు మొత్తం రాయి రూపంలో కొలత వేసుకోండి, నెత్తి మీద పెడితే వామ్మో. మరి ఆయన ఎట్ట మోసాడు అనుకున్నావు? మనలంతా ప్రేమించాడు. ఈ ప్రేమను వదిలిపెట్టి టీవీ ప్రేమలు ఎక్కువైపోయినాయా, సెల్ ఫోన్ ప్రేమలు ఎక్కువైపోయినాయా, సొంత పనులు ప్రేమలు ఎక్కువైపోయినాయా, పొలం ప్రేమలు ఎక్కువైపోయినాయా, పశువుల ప్రేమ. నేను అడుగుతున్నా, ఎవరు మోసారు నీ పాపాన్ని? ఎవరు విడిపించారు నీ పాపాన్ని? ఆయన విడిపించినాడు. అందుకే ఈ గుడ్ ఫ్రైడే అంటే పాపం అనే బరువుతో నేను అల్లాడి మోయలేకపోతుంటే నా బరువుని ఆయన తీసుకున్నాడు. ఆయన మీద వేసుకొని, బిడ్డ నీ వల్ల కాదు, నువ్వు భరించలేవు, నేను వస్తున్నా అని ఆయన నెత్తిని చూపించి నెత్తినంట ముళ్ళు పెట్టి కొట్టేటట్టు చేసుకున్నాడంట. పాపానికి వెలయిచ్చాడు ఆయన. పాపం బతికున్న వ్యక్తి రక్తాన్ని లాగుతుంది, ఆయన ఇచ్చాడు. అందుకే రాయి బరువు, ఇసుక భారం. పాపం బరువుతో పోల్చబడ్డది. ఇప్పుడు మనకి తేలికొచ్చింది, ఇప్పుడు మనకు ప్రశాంతత వచ్చింది. ఇప్పుడు పాతాళం మనల్ని మింగలేదు, నరకం మనల్ని ఆహ్వానించలేదు. ఎందుకంటే బరువు ఆయన మీద వేసుకొని దానికి విలువ లేకుండా చేసినాడు కాబట్టి. అందుకే బాప్తిస్మం తీసుకో, అందుకే రక్షించబడు, అందుకే యేసుని ప్రేమించు, అందుకే దేవుడి దగ్గరికి రా. ఈ గొప్ప ప్రేమ వేళ తెలుసుకో. క్రిస్మస్ అంటే ఒక చెట్టు నాటి నక్షత్రం పెట్టుకోవటం కాదు. క్రిస్మస్ అంటే, ఈస్టర్ అంటే ఆయన పునరుద్ధరణుడయ్యారు, దానికి అర్థం ఉంది. గుడ్ ఫ్రైడే అంటే ఆయన చచ్చిపోయాడు. దేనికి చచ్చిపోయాడో ఆలోచించుకో. ఒకప్పుడు ఎలా ఉండేవాడివి? వ్యర్థమైన అలవాట్లతో, పాపంతో ఉంటే దాన్ని ఆయన భరించుకున్నాడు కదా. అర్థమైందా? కయీను పాపం కయీను భరించలేడు. సొదొమ గొమొర్రాల పట్టణాల పాపం అది భరించలేదు. భక్తుడా నువ్వు భరించంటే భక్తుడు మోషే కన్నా భక్తుడు ఎవరంగా చెప్పు? సముద్రాన్ని ఊరకట చీల్చిన ఆయన మొయ్యయ్యా. వామో, ఈ భారం మోసే కన్నా సావటం నయం, సంప్రాదు అందులో కూడా నొప్పి తెలియకుండా అంటున్నా ఆయన. అర్థమైందా? జగత్పునాది వేయబడక మునిపే దేవుడు ఒక ఆలోచన కలిగి ఉండి ఈ తరములో అనగా 2025 సంవత్సరాల క్రితం యేసుని ఏర్పాటు చేసి గొర్రె పిల్లలాగా ఆయన మీద మోపేసరికి ఆయన వెల చెల్లించాడు, ప్రాణం ఇచ్చాడు. బరువులు ఇక మన మీద పని చేయకూడదు, క్షమించమని అడుగు, రక్షించబడు. ఆ బరువు భారం ఉండదు, నువ్వు తేలికైపోతావు. నువ్వు చనిపోయినా ఆ వ్యక్తి నరకాన్ని తప్పించుకుంటాడు, పాతాళాన్ని తప్పించుకుంటాడు, ఆ వ్యక్తి పరదేశకు వెళ్తాడు, దేవుడు రాజ్యానికి వెళ్తాడు. పాపం అనే భారం పాతాళానికి తీసుకుని వెళుతుంది. ఇప్పుడు ఇచ్చాడు అవకాశాన్ని, అది వినియోగించుకోండి దయచేసి. ఆ గొప్ప పోరాటమే, మరణ త్యాగమే ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే పానకాల పండగ అని పెట్టారు. పానకం ఎందుకు తాగుతున్నాం అంటే నా భారం ఆయన మోసాడు కాబట్టి నాకు పండగ అయింది. తేలికొచ్చిందిగా, తేలికొస్తే నరుడు మాట వింటాడు. మరి తేలికొచ్చింది కాబట్టి బెల్లం పండగ అయింది, పానకాల పండగ అయింది. చెప్పర్తక్క నలగొట్టు, నీకెందుకు బెల్లాన్ని 11 దాకా. ఇప్పుడు పాత తలంపులు, పాత ఆలోచనలు, పాత బరువు ఉండదు. అది తీసేస్తాడు దేవుడు, అంటే మారతాడు.
యేసు నమ్ముకున్నాడంటే ఇదివరకు ఇట్లాగ దురలవాట్లు ఎందుకు లేవో తెలుసా? ఆ భారాన్ని తేలికగా తీసాడు, డబ్బులు కాదు, తేలికగా తీసేశాడు, ఉచితముగా తీసేశాడు. ఇంత గొప్ప ప్రేమ చూపాడు. అందుకే ఆయన ప్రేమించు, ఆయన విశ్వసించి, ఆయనకు మొరపెట్టు. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి వచ్చిన ఏ వ్యక్తి జీవితంలో ఇంత భారమనే రాయి ఉన్నా ప్రభు దాన్ని తీసివేయునుగాక, ప్రభు దాన్ని కొట్టివేయునుగాక, నీకు నీ కుటుంబానికి తేలిక కలగజేయునుగాక. హల్లెలూయా. 3 మాటలే నేను చెప్పా. ఎందుకు చచ్చిపోయాడు అంటే 3 మాటలు చెప్పా. వ్యక్తిగత బరువును మోసుకోలేకపోతున్నాడు, అందుకే చచ్చిపోయాడు. పట్టణ బరువు మోయలేకపోతా ఉంది, చచ్చిపోయాడు. భక్తుడు కూడా బరువు మోయలేకపోతున్నాడు, చచ్చిపోయాడు. ఆయనే రాకపోతే మనందరం పాతాళానికి అర్హులు అయి ఉండేవాళ్ళం. అర్థమైందా? అర్థమైందా? యేసు ఎందుకు చచ్చిపోయాడు? ఎందుకు చచ్చిపోయాడు? మనం మోయలేని బరువుని ఆయన మోయటానికి చచ్చిపోయాడు. అందుకనే మనకు స్వతంత్రం వచ్చింది. ఇంకా పాపంలో ఉండొద్దు, చెడులో. ఆయన్ని విశ్వసించి రక్షించబడి ఆ పాపం నుంచి విడిపించబడు. అట్టి కృప దేవుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అనుగ్రహించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.